హాయ్ గాయ్స్, నేను అక్షయ్ మొన్న మా అక్క ఫొటోస్ లో చూపించింది కదా. ఇవాళ అయితే మేమిద్దరం కలిసి ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. మీరు ఉల్లిపాయల్ని ఇంత సన్నగా తరమాలి, దెన్ ఎండు పచ్చిమిర్చిలు వేయాలి. సో నెక్స్ట్ దీంట్లో సాస్ ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. సో దీంట్లో మనకి గార్లిక్ ఇంకా కొంచెం ఎండు పచ్చిమిర్చిలు కావాలి. సో మనము దీంట్లోకి ఇది రెడ్ చిల్లీ సాస్ అనేది వేయాలన్నమాట. అండ్ సోయా సాస్ అనేది కూడా వేయాలంట, కానీ సోయా సాస్ కంటే ముందు షిజ్వాన్ సాస్ అనేది వేద్దాం. సారీ, సో సోయా సాస్ అనేది వేయాలి. సోయానా షిజ్వాన్ చట్నీ. ఎప్పుడు మనం డిజాస్టర్స్ ఎందుకు మనకి వీడియోలు తీసేటప్పుడు అయితే నార్మల్గా ఎందుకు కావు? వీడియో పాజ్ చేయాలి మనం. అవునా? సో షిజ్వాన్ సాస్ వేసిన తర్వాత సో ఫైనలీ మన సోయా సాస్ అనేది వేసుకోవాలి. దీంట్లో యాక్చువల్లీ ఎంఎస్జీ కూడా ఉండదు అనమాట. సో కొంచెం అడ్వాంటేజ్. సో మీరు చూడొచ్చు ఇది. ఓకే, సో నెక్స్ట్ సో ఒక స్పూన్ తీసుకొని దీన్ని అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సోయా తక్కువైనట్టుంది. ఇంతేలే. సో మనకి ఇన్ కేస్ మీకు కూడా ఇంకా కావాలంటే ఆప్షనల్గా కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సో మీరు ఇలా చూసుకున్నట్టయితే మన సోయా సాస్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనము ఇంకా ఫ్రైడ్ రైస్ సాస్ అని కూడా అనొచ్చు. సో గాయస్, మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చిందనమాట. మనకు ఓన్లీ ఒకటే ఎగ్ ఉంది. సో మా బ్రదర్ తేడానికి వెళ్ళాడు. ఇప్పుడు మన ఎగ్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ మనం ఇంత పెద్దది అనేది తీసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మా దగ్గర అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదు. సో మా డాడీ తెచ్చిన సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో మనం ఫస్ట్ లో తరుముకున్న ఉల్లిపాయలు వేద్దాం. దెన్ మన స్లైస్లీ పచ్చిమిర్చిలు వేద్దాం. సో ఇప్పుడు మనం ఆ టైంలో ఈ ఎగ్స్ అనేది క్రాక్ చేసుకోవాలి. సో మనం వీటిని కలుపుకుంటే బాగా పొంగు వస్తుంది అన్నమాట. సో మనము బాగా కలుపుకోవాలి వీటిని. సో మొత్తం కంప్లీట్లీ ఎల్లో అయిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇది మన ఉల్లిపాయలు. మనం ఇప్పుడు దీంట్లోకి మన మిక్స్ చేసుకునే ఎగ్స్ని యాడ్ చేయాలి. సో మనం మన టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలన్నమాట. నేనైతే ఇది నాకు ఉప్పు వేయడం మర్చిపోయాను. సో మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి.
లంప్స్ లాగా మారే వరకు మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం డీప్ ఫ్రై అవుతుంది వాళ్ళు. ఇన్ కేస్ మీకు ఇంకా అదేమంటారు ఇండియన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ లాగా కావాలంటే చికెన్ మసాలా వాడచ్చు. అది కూడా కొంచెం వేయాలి, మసాలా వేసినట్టు కూడా ఉన్నట్టు వేయాలి. సో మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము నిన్న నైట్ ఉన్న రైస్ వేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ లో లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో వీటిని కూడా వితౌట్ ఎనీ లంప్స్ లేకుండా మనం ఇట్లా చాలా ఇట్లా వేయాలి. సో మనము మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా లంప్స్ లేకుండా చేయాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ సాస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో మొత్తం పూర్తిగా అంత వెజిటేబుల్స్ వచ్చేలాగా అన్నీ వేసేసుకోవాలి. సో దీన్ని మనం మంచిగా మిక్స్ చేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి. సో మనం ఇలా రెడ్ వర్క్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట ఫ్రైడ్ రైస్ని. ఇన్ కేస్ మీకు ఎగ్స్ సరిపోలేదు అనుకుంటే మనం ఇంకో ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ. సో ఒకసారి టేస్ట్ విషయానికి వద్దాం. మీరు నిజంగా కంపల్సరీ ట్రై చేయాలి. మీరు వింటర్ సీజన్లో వేడివేడిగా తినాలనుకుంటే ఇది ట్రై చేస్తారనుకోండి, మంచిగా స్పైసీ టేస్ట్లో చాలా బాగుంటుంది అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు us.